students, welcome to Economics Wala. Today's topic would be three important topics గురించి డిస్కస్ చేసుకుందాం. ఒకటేమో మనకి నైట్రోజన్ హైపాక్సియా అని చెప్పి, అండ్ సెకండ్ వన్ వచ్చి మనకి ఒక లేక్ గురించి అండి. రీసెంట్ గా అది న్యూస్ లో ఉంది. ఎందుకంటే సుప్రీం కోర్టు మహారాష్ట్ర గవర్నమెంట్ ని నియర్ బై సరౌండింగ్స్ లో కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కానీ ఏమైనా కానీ అవన్నీ కూడా స్టాప్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేసింది. సో ఆ కాంటెక్స్ట్ లో ఒక లేక్ అనేది న్యూస్ లో ఉంది. అలాగే మనకి థర్డ్ వన్ వచ్చి సహేలి అనేది ఒక కాంట్రాసెప్టివ్ పిల్ అండి. అంటే గర్భం రాకుండా గర్భనిరోధక మాత్రలు అంటారు కదా, అలా కాంట్రాసెప్టివ్ పిల్ అనేది ఫస్ట్ టైం ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్ అనే దాన్ని నిత్యానంద్ అనే డాక్టర్ డిస్కవర్ చేశారండి. అయితే ఆయన రీసెంట్ గా ఎక్స్పైర్ అయ్యారు. ఆ కాంటెక్స్ట్ లో ఈ సహేలి అనేది న్యూస్ లో ఉంది. సో ఫస్ట్ థింగ్ మనకి నైట్రోజన్ హైపాక్సియా అంటే ఫస్ట్ మనకి వర్డ్స్ గుర్తు పెట్టుకోవాలండి. హైపాక్సియా అంటే ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ లేకపోవడం. దీన్ని మనం హైపాక్సియా అని పిలుస్తాం జనరల్ గా. సో మనకి హైపాక్సియా అంటే ఏంటంటే మనకి ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్. సో ఇది మనకి అంటే ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ లేదంటే కంప్లీట్ గా నో ఆక్సిజన్ కూడా చెప్పచ్చు. సో ఇది మనకి ఎందుకు న్యూస్ లో ఉందంటే రీసెంట్ గా అలబామా అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఏ కన్విక్ట్ హ్యాస్ బీన్ ఎగ్జిక్యూటెడ్ యూజింగ్ నైట్రోజన్ హైపాక్సియా. సో నైట్రోజన్ అనే దాన్ని ఆక్సిజన్ ప్లేస్ లో రీప్లేస్ చేసి ఒక కన్విక్ట్ అంటే ఆల్రెడీ క్రైమ్ అనేది ప్రూవ్ అయింది. అతను ప్రజెంట్ ఇన్మేట్ అంటే జైల్లో ఉన్నాడని అర్థం. సో ఇతనికి డెత్ సెంటెన్స్ ఇచ్చారండి, డెత్ పెనాల్టీ ఇచ్చారు. ఈ డెత్ పెనాల్టీని ఇంప్లిమెంట్ చేసేదానికి అలబామా స్టేట్ ఏం చేసిందంటే నైట్రోజన్ హైపాక్సీ అనే దాన్ని యూజ్ చేయడం జరిగింది. అంటే ఇది ఫర్ ద ఫస్ట్ టైం యాజ్ అ మెథడ్ ఆఫ్ క్యాపిటల్ పనిష్మెంట్ అని కూడా చెప్తున్నారు. అంటే ఇది ఇంతకు ముందు ఎప్పుడు చేయలేదు, బట్ ఇట్ ఈస్ ద ఫస్ట్ టైం యాజ్ అ మెథడ్ ఆఫ్ క్యాపిటల్ పనిష్మెంట్. అయితే ఇక్కడ మనకు నైట్రోజన్ హైపాక్సీ అంటే హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ నైట్రోజన్ రీప్లేసెస్ ఆక్సిజన్. సో మనకి ఇక్కడ నైట్రోజన్ అనేది రీప్లేస్ అవుతుంది, విచ్ డిసేబుల్స్ ద రెస్పిరేటరీ సిస్టమ్ ఆఫ్ ఎ పర్సన్ కాజింగ్ అల్టిమేట్ డెత్ ఆఫ్ ఎ పర్సన్. సో మనకి ఈ నైట్రోజన్ ఆక్సిజన్ బదులు రీప్లేస్ అవడం వల్ల ఏంటంటే పర్సన్ యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ మీద డైరెక్ట్ గా ఎఫెక్ట్ ఉంటుంది. సో దట్ వాళ్ళు అల్టిమేట్ గా ఏంటంటే డెత్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది. మనకి ఇక్కడ నైట్రోజన్ అంటే జనరల్ గా కెమికల్ సింబల్ చూసుకుంటే మనకి ఎన్ అండి, ఇది నైట్రోజన్ సింబల్ ఎన్. అయితే ఫిజికల్ ప్రాపర్టీస్ లో చూసుకుంటే మనకి ఇది కలర్లెస్ గ్యాస్, అలాగే ఓడర్లెస్ అంటే వాసన కూడా ఉండదు. సో సమ్ టైమ్స్ ఇవి కూడా ఇంపార్టెంట్ అండి, గ్యాస్ ప్రాపర్టీస్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంది. అలాగే మనకి ఈ నైట్రోజన్ అనేది మోస్ట్ అబాండెంట్ గ్యాస్ అని కూడా చెప్పొచ్చు. అట్మాస్ఫియర్ లో మనకు ప్రెసెంట్ అట్మాస్ఫియర్ లో 78% ఆఫ్ అట్మాస్ఫియర్ కన్సిస్ట్ ఆఫ్ నైట్రోజన్. సో ఇవన్నీ బేసిక్ ఫ్యాక్ట్స్ అండి. అలాగే ఇది ఎలా వర్క్ అవుతుంది, హౌ డస్ ఇట్ వర్క్ అంటే నైట్రోజన్ హైపాక్సియా ఫోర్సెస్ ద పర్సన్ టు బ్రీత్ ఓన్లీ నైట్రోజన్, డిప్రైవింగ్ హిమ్ ఆర్ హర్ ఆఫ్ ద ఆక్సిజన్ నీడెడ్ టు మెయింటైన్ బాడీ ఫంక్షన్స్. మనకి బాడీలో ప్రతి టిష్యూస్ కానీ లేకపోతే మెయిన్ బాడీ పార్ట్స్ కానీ ఎక్కడైతే అవసరమవుతుందో ఆక్సిజన్ ఈచ్ అండ్ ఎవరి పార్ట్ కూడా, అక్కడ ఏంటంటే వీళ్ళు ఫోర్స్ఫుల్ గా ఈ నైట్రోజన్ ని ఇన్హేల్ అంటే బ్రీత్ చేసుకోవడం వల్ల డిప్రైవింగ్ హిమ్ ఆర్ హర్ ఆఫ్ ఆక్సిజన్ నీడెడ్ టు మెయింటైన్ బాడీలో ఫంక్షన్స్ జరగకుండా నైట్రోజన్ అనే దాన్ని ఇన్హేల్ చేస్తారు. అయితే ఇన్ దిస్ మెథడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ రెస్పిరేటరీ మాస్క్ ఈస్ ప్లేస్డ్ ఓవర్ ది ఇన్మేట్ స్పేస్. సో మనకి జనరల్ గా మనకి ఐసీయూలో ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఎప్పుడైనా పేషెంట్స్ మనం చూసేటప్పుడు చాలా వరకు ఆక్సిజన్ మాస్క్, సిలిండర్ మాస్క్స్ మనకి రెగ్యులర్ గా చూస్తుంటాం. డ్యూరింగ్ COVID-19 టైంలో కూడా మనం చాలా వరకు చూస్తుంటాం. ఈ రెస్పిరేటరీ మాస్క్స్ ఏంటంటే ఈ మాస్క్ నుంచి ఇన్లెట్స్ డైరెక్ట్ గా నైట్రోజన్ ని రిలీజ్ చేస్తాయి ఇన్స్టెడ్ ఆఫ్ ఆక్సిజన్ సింపుల్ గా. సో ఇన్మేట్స్ ఫేస్ కి ఈ మాస్క్ ఉంటది. ఈ మాస్క్ ద్వారా వాళ్ళు ఏంటంటే ప్యూర్ నైట్రోజన్ అనేది పర్సన్ యొక్క లంగ్స్ లేకి డైరెక్ట్ గా పంప్ చేస్తారండి. సో దట్ ద పర్సన్ కెన్ బి డైడ్. అయితే ఇక్కడ మనకి మేజర్ గా కన్సర్న్ చూసుకుంటే
క్రిటిక్స్ హావ్ కాల్డ్ ద మెథడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఏ హ్యూమన్ ఎక్స్పెరిమెంటేషన్. హ్యూమన్ ఎక్స్పెరిమెంటేషన్ ఎందుకంటున్నారంటే దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ క్యాపిటల్ పనిష్మెంట్ నైట్రోజన్ యాజ్ ఎ కెమికల్ సబ్స్టెన్సెస్ ఈజ్ యూజింగ్ ఫర్ క్యాపిటల్ పనిష్మెంట్ అని చెప్పి ఇది ఒక మెథడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది కూడా ఏంటంటే ఒక హ్యూమన్ ఎక్స్పెరిమెంటేషన్ అని కూడా చెప్తున్నారండి. సో ఇది ఇన్ఫర్మేషన్ అబౌట్ నైట్రోజన్ హైపాక్సియా అండి. తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చి మనకి ఫ్యూటులా లేక్ అండి. ఈ ఫ్యూటులా లేక్ ఇది న్యూస్ లో ఎందుకు ఉందంటే మనకి ఫ్యూటులా లేక్ అనేది రీసెంట్ గా మహారాష్ట్రలో ఎస్పెషల్లీ మనకి నాగ్పూర్ అండి. ఫ్యూటులా లేక్ అనేది మనకి నాగపూర్ లో ఉంది. నాగ్పూర్ ఆరెంజెస్ కూడా ఫేమస్ మనకి. సో వీటికి కూడా జిఐ ట్యాగ్ ఉంది. సో ఇవి ఇలా గుర్తుపెట్టుకోండి మీరు. అలాగే మనకి న్యూ ఫ్యూటులా లేక్ అనేది ఏంటంటే సుప్రీం కోర్టు ఏం చేసిందంటే మహారాష్ట్ర గవర్నమెంట్ కి అలాగే మెట్రో కనెక్టివిటీ ప్రాజెక్ట్ చేసే మెట్రో రైల్ కార్పొరేషన్ కి సో వీటికి ఏం చేసిందంటే రిక్వెస్ట్ చేసింది. సో మీరు ఫ్యూటులా లేక్ సరౌండింగ్ ఏరియాస్ లో ఏవైతే ఉన్నాయో ఆ సరౌండింగ్ ఏరియాస్ లో ఎనీ యాక్టివిటీ అంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఎటువంటిది కూడా చేయొద్దు అని చెప్పడం జరిగిందండి. అయితే ఈ ఫ్యూటులా లేక్ అనేది వన్ ఆఫ్ ద వెట్లాండ్స్ అండి. వెట్లాండ్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అని కూడా చెప్పొచ్చు. నేషనల్ ఇంపార్టెన్స్ అందుకనే ఈ ఫ్యూటులా లేక్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఎటువంటివి కూడా చేయకూడదు అని చెప్పి చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనకి వెట్లాండ్స్ గురించి చూసుకుంటే రామ్సార్ కన్వెన్షన్ అండి. వెట్లాండ్స్ మనకి ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఏముందంటే రామ్సార్ కన్వెన్షన్. ఈ రామ్సార్ అనేది ఒక ఇరాన్ లో ఒక ప్లేస్ అండి. అలాగే మనకి ఈ లొకేషన్ చూసుకుంటే మనకి వెస్టర్న్ పార్ట్ ఆఫ్ నాగ్పూర్ లో ఉంటుందండి ఫ్యూటులా లేక్. అయితే ఇది మనకి ఆల్మోస్ట్ 200 ఇయర్స్ ఓల్డ్ కింద బిల్డ్ చేశారని బిలీవ్ చేస్తున్నారు. సో 200 ఇయర్స్ ఓల్డ్. ఇది బిలీవ్ మాత్రమే, ఎగ్జాక్ట్ గా తెలియదు. అలాగే దీని సైజ్ చూస్తే అప్రాక్సిమేట్లీ 60 ఏకర్స్ ఉందండి. 60 ఏకర్స్ అండ్ అబోవ్ కింద దీన్ని డెవలప్ చేశారు. అయితే ఇది కన్స్ట్రక్షన్ చూసుకుంటే మనకి మనకి హిస్టరీలో బోన్స్లే డైనాసిటీ ఉంది కదా, బోన్స్లే కింగ్స్ ఆఫ్ నాగ్పూర్. సో వీళ్ళు ఈ ఫ్యూటులా లేక్ అనే దాన్ని డెవలప్ చేయడం జరిగిందండి. అయితే దీంట్లో డిస్టింక్టివ్ ఫీచర్స్ అంటే ఇవి కాకుండా ఫ్యూటులా లేక్ ఎందుకు ఫేమస్ అని చూస్తే దీని సరౌండింగ్ ఏరియాస్ మొత్తం కూడా మనకి ఏంటంటే కలర్ఫుల్ మౌంటైన్స్ ఉంటాయి. దాని తర్వాత 3 సైడ్స్ మనకి ఫారెస్ట్ ఉంటదండి. ఈ లేక్ కి అంటే 4 సైడ్స్ మనం కౌంట్ చూసుకుంటే 3 సైడ్స్ కంప్లీట్ గా సరౌండెడ్ బై ఫారెస్ట్. అలాగే మనకి ఒక వన్ సైడ్ మాత్రం ల్యాండ్స్కేప్, ఒక సైడ్ మాత్రం బీచ్ టైప్ ఉంటదండి. బీచ్ టైప్ ల్యాండ్స్కేప్ ఉంటుంది. ఇక బోన్స్లే డైనాసిటీ అనేది జనరల్ గా మనకి 1700s లో ఆ టైంలో మనకి 1730s లో ఎస్టాబ్లిష్ అయిందండి. సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. దీంట్లో ప్రామినెంట్ మెంబర్స్ మనకి శివాజీ, ఫౌండర్ ఆఫ్ మరాఠా ఎంపైర్ కూడా శివాజీ, ఫౌండర్ ఆఫ్ మరాఠా ఎంపైర్. సో దిస్ ఇస్ ఎవ్రీథింగ్ అబౌట్ ఫ్యూటులా లేక్ అండి, వై ఇట్ వాజ్ ఇన్ న్యూస్. దాని తర్వాత మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చి వాట్ ఈస్ సహేలి. ఈ సహేలి అనేది ఏంటంటే మనకి ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్టు ఈ సహేలి అనేది మనకి ఒక కాంట్రాసెప్టివ్ పిల్ అండి. ఒక కాంట్రాసెప్టివ్ పిల్లు. ఇది మనకి 90s లో మనకి డెవలప్ చేయడం జరిగింది. ఈ 90s లో డెవలప్ చేసిన దాన్ని మనం నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఎన్ఎఫ్హెచ్ఎస్ సర్వే కూడా ఉంది కదా, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 1990s లో స్టార్ట్ అయిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగిందండి. అయితే
దీనికి రిమైనింగ్ రెగ్యులర్‌గా ఇప్పుడు మార్కెట్‌లో ఉన్న పిల్స్‌కి మేజర్ డిఫరెన్స్ ఏంటనేది కూడా చాలా మందికి డౌట్ ఉంటది. మేజర్ డిఫరెన్స్ ఏం లేదండి. ఇక్కడ మనకి సహేలి అనేదేంటంటే ఇది ఫస్ట్ ఓన్లీ ఓరల్ కాంట్రాసెప్టివ్. అంటే మనం ఓరల్‌గా గూడా దీని కాంట్రాసెప్టివ్ పిల్‌ని ఏ విధంగా అయితే టాబ్లెట్స్ ఉంటాయో, టాబ్లెట్స్ మాదిరిగా మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇవేంటంటే నాన్ స్టెరాయిడల్ అండి. సో, దీంట్లో స్టెరాయిడల్ కాంపోనెంట్స్ ఏముండవు. సో, ఈ స్టెరాయిడల్ కాంపోనెంట్స్ ఏముండవు కాబట్టి జనరల్‌గా మనకి ఈ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళలో మనకి వెయిట్ గెయిన్ అనేది ఉంటదండి. సో, వెయిట్ గెయిను తర్వాత నౌసియా, వోమిటింగ్ అంటే వామిటింగ్ సెన్సెస్, నౌసియా. సో, ఇవన్నీ కూడా జనరల్‌గా ఏంటంటే స్టెరాయిడ్ ఉంటే, ఆ స్టెరాయిడ్ ఉన్న టాబ్లెట్స్‌లో ఏంటంటే జనరల్‌గా వెయిట్ గెయిన్ అవ్వడం గాని, వెయిట్ పుటప్ కావడం గాని, లేదంటే వామిటింగ్ రావడం గాని, లేదంటే నౌసియాగా అంటే డిజీగా ఉండిట్టు అనిపియడం గాని, ఇవన్నీ కూడా ఉంటాయండి. అయితే ఇక్కడ మనకి ఈ సహేలి అనే కాంట్రాసెప్టివ్ పిల్‌లో ఇవి నాన్ స్టెరాయిడల్ కాబట్టి, సో, ఇవి కంప్లీట్‌గా ఏంటంటే ఆహ్, దీస్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ సైడ్ ఎఫెక్ట్స్. సైడ్ ఎఫెక్ట్స్ నుంచి ఎటువంటి ఇష్యూస్ లేకుండా అంటే వెయిట్ గెయిన్ గాని, నౌసియా గాని, వామిటింగ్ గాని, హెడేక్ గాని ఇలాంటివి ఏం లేకుండా కూడా మనకి ఉంటాయి. అయితే మనకి ఈ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 1995లో కూడా దీన్ని అంటే ఇంక్లూడ్ చేశారండి. అంటే కాంట్రాసెప్ట్ ఎవరైతే యూజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు యూజ్ చేసుకోవాలనుకున్నోళ్ళు ఈ సహేలి అనే బ్రాండ్ దాన్ని యూజ్ చేసుకోవచ్చని గూడా గవర్నమెంట్ ప్రమోట్ చేయడం జరిగింది. అయితే వీటిలో మనకి జనరల్‌గా మనకి కామన్ బ్రాండ్స్ ఇప్పుడు మార్కెట్‌లో ఉన్న కాంట్రాసెప్టివ్ పిల్స్‌లో చూసుకుంటే కామన్ బ్రాండ్స్‌లో ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్‌లో మనకి హార్మోన్స్ ఆస్ట్రిజన్ లేదంటే ప్రొజెస్టెరాన్ అనే కాంబినేషన్ ఉంటదండి. ఈస్ట్రోజన్ అన్నా పిలవచ్చు. లేదంటే ప్రొజెస్టెరాన్. ఇవి 2 కాంబినేషన్‌లో అయినా ఉంటాయి. లేదంటే ఎనీ వన్ అయినా ఉండొచ్చండి. అయితే మనకి ఈ ఆస్ట్రోజను లేదంటే ప్రొజెస్టెరాన్ ఈ హార్మోన్స్ దేనికి యూజ్ అయితాయంటే ఫర్ సెక్సువల్ అండ్ రీప్రొడక్టివ్. రీప్రొడక్టివ్ డెవలప్‌మెంట్. ఇన్ వుమెన్. సో, వుమెన్‌లో సెక్సువల్ అండ్ రీప్రొడక్టివ్ డెవలప్‌మెంట్ కోసం ఈ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ హార్మోన్స్ అనేటివి గూడా వీటితో పాటే ఉంటాయండి. సో, ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సహేలి. రీసెంట్‌గా మనకి డాక్టర్ నిత్యానంద్ అనే అతను హూ డిస్కవర్డ్ థీస్ పిల్స్ రీసెంట్‌లీ ఎక్స్‌పైర్డ్ కాబట్టి ఆ కాంటెక్స్ట్‌లో మనకి ఇది న్యూస్‌లో ఉందండి. సో, థిస్ ఈస్ ఎవ్రీథింగ్ అబౌట్ దీస్ 3 టాపిక్స్ అండి మనకి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరి ఒక 3, 4 టాపిక్స్ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ మనం డిస్కస్ చేసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ క్లాస్. హావ్ ఎ నైస్ డే.